పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 12వ తారీఖు గురువారం. అగైన్ ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అవ్వడం, కొద్దిగా బౌన్స్ అవ్వడం, అగైన్ మళ్ళీ నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్‌కి సంబంధించింది, స్టాక్ మార్కెట్‌కి సంబంధించినవి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక సెక్టార్స్‌లో మనం పరిశీలన చేసినట్టయితే ఆటో సెక్టార్ అనేది అగైన్ 3% దాకా ఈరోజు నెగెటివ్‌లో క్లోజ్ అయింది. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ సెక్టార్స్ అనేది అండర్ ప్రెషర్‌లో ట్రేడ్ అవ్వగా, ఎనర్జీ సెక్టర్ అనేది ఈరోజు టాప్ గెయినర్స్‌గా క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ 1.98% గెయినర్స్‌గా క్లోజ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ కూడా పెరిగాయి. మెటల్స్ కూడా కొద్దిగా గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 65% ఇండియన్ సెక్టార్స్ వచ్చేసరికి స్టిల్ నెగెటివ్‌గానే క్లోజ్ అవ్వడం జరిగింది. వెస్ట్ ఏషియా ఉద్రిక్తతలు అనేది సిగ్నిఫికెంట్‌గా రైజ్ అవడంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఆకాశాన్ని అంటాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $100 పైన ట్రేడ్ అవుతుంది. అయితే ప్రపంచ దేశాలు 400 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ రిజర్వ్స్ అనేది విడుదల చేశాయి. అయినప్పటికి కూడా ట్రేడర్స్ ఇంకా ఏంటంటే సరఫరా సమస్యలపై ఆందోళనలో ఉన్నారన్నమాట. సో ప్రస్తుతం ఈ క్రూడ్ ఆయిల్ పెరగడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఐపీఓ కేటగిరీలో ఇన్నోవిజన్ ఈ కంపెనీ ఐపీఓకి అనేది రావడం జరిగింది. అయితే ఈరోజు ఫైనల్ డే అనమాట బిడ్డింగ్కి. బట్ ఫైనల్ డే కూడా 22% మాత్రమే సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో డెఫినెట్గా దీనికి స్ట్రాంగ్ డిమాండ్ లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఒకవేళ వీక్ లిస్టింగ్ అవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కోల్ ఇండియాకి అంటే కోల్ రిలేటెడ్గా స్టాక్స్కి అనేది కొంత సపోర్ట్ అనేది లభించినట్టయింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్కి ఒక ఆల్టర్నేటివ్ అనమాట కోల్ అనేది. సో ఎనీహౌ ప్రస్తుతం ఈ డిమాండ్ వల్ల కోల్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో ఈరోజు పాజిటివ్గా రావడం జరిగింది. ముఖ్యంగా కోల్ ఇండియా షేర్ అనేది 5% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయింది. భారత్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంది. డిపెండెన్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది. బట్ వెస్ట్ ఏషియా ఎస్కలేషన్స్ వల్ల, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఏంటంటే ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ సప్లై అనేది షార్టేజ్ అవుతుంది. ఆ రూట్ ద్వారా ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఆ రూట్ ద్వారా ఆ జలసంధి ద్వారా నౌకలు అనేది రీచ్ అవ్వడం చాలా కష్టంగా అయిపోయింది. అయినప్పటికీ సక్సెస్ఫుల్గా 2 ఆయిల్ ట్యాంకర్స్ అనేది ఇండియానైతే రీచ్ అయ్యాయి. ఒకటి ఇరాక్ నుంచి, రెండవది సౌదీ అరేబియా నుంచి. ఆ రెండు కూడా మొత్తం మీద 3 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని అయితే ఇండియాకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు టెక్నికల్గా ట్రాకింగ్ అనేది ఆఫ్ చేశారు. ఎందుకంటే ట్రాకింగ్ ఆన్ చేస్తే రాడార్లో దొరికిపోవడం అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ మళ్ళీ అటాక్స్ కూడా చేసే అవకాశం ఉంది. సో ట్రాకింగ్ అనేది ఆఫ్ చేసుకుని మొత్తం మీద ఇండియానైతే రీచ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇండియా హెర్మూజ్ మార్గాన్ని తగ్గించి ఇతర మార్గాల ద్వారా ఆయిల్ దిగుమతులు అనేది పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రస్తుతం ఏంటంటే ఐపీఓ అనేది లాంచ్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఇది ఒక మెగా ఐపీఓ. అయితే ప్రస్తుతానికి వీళ్ళు 20 నుంచి 21 బ్యాంకర్లు అనేది ఆల్రెడీ వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది త్వరితగతిన వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళైతే ప్లాన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది లిస్టింగ్ డిమాండ్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 1:45 మనం పరిశీలన చేసినట్టయితే సెన్సెక్స్ అనేది అరౌండ్ 750 పాయింట్స్ బౌన్స్ అయింది. ఇది డే లో నుంచి అనమాట. నిఫ్టీ ఏమో 23,800 పైకి అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు కొంచెం బౌన్స్ అనేది జరిగింది కాబట్టి దానికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఒకటి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కొంత రిలీఫ్ అనేది రావడం జరిగింది. రెండవది వాల్యూ బయింగ్ కూడా జరుగుతుంది. అంటే మంచి డిస్కౌంట్లో ఉన్నాయి, ఎందుకు మనం ఇన్వెస్ట్ చేసుకోకూడదు, ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బై చేస్తున్నారు. దానివల్ల కొంత బౌన్స్ జరిగింది. టెక్నికల్ ఫ్యాక్టర్స్ అనేది కూడా కొంత హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇక ఐటీ సెక్టార్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గటం, ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సిగ్నిఫికెంట్గా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావడం, ఈ కారణాల వల్ల ఈరోజు బాటమ్ నుంచి స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరిగింది. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ వచ్చేసరికి గత 2 రోజుల్లో చూసుకున్నట్లయితే 2% దాకా డ్రాప్ అయింది. యుఎస్ ఇరాన్ ఉద్రిక్తలు అనేది కొనసాగుతున్నప్పటికీ సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో డిఫెన్స్ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతాయి. బట్ ఈసారి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడం వల్ల ఈ స్టాక్స్లో కొంత ఒత్తిడి రావడం అనేది జరిగింది. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం డిఫెన్స్ ఎగుమతులు పెరుగుతాయి. అందుకే అనలిస్టులు స్టిల్ ఏంటంటే దీంట్లో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మొత్తంగా యుద్ధం అనేది ప్రస్తుతం ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ స్టాక్స్లో పెద్దగా కొనుగోలు అనేది కనిపించట్లేదు. గల్ఫ్ మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఎనర్జీ స్టాక్స్కి అనేది రెక్కలు వచ్చినట్టు అయినాయి. సో సోలార్ ఎనర్జీ కానీ విండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈరోజు సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగింది. ఇంట్రాడేలో ఒకనొక టైంలో 10 to 15% దాకా కూడా ఆ స్టాక్స్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. సో దీని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ వల్ల కొంత అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి. దానికి ఆల్టర్నేటివ్గా సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏంటంటే అటువంటి స్టాక్స్ వాటిలో
తెలివిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. షార్ట్ టర్మ్‌లో ఇది మనం పాజిటివ్‌గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ స్టాక్స్‌కి ఒక షార్ట్ టర్మ్‌లో బౌన్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఏంటంటే ప్రస్తుతం ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు కలిసి పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేయడం అనేది జరిగింది. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయితే దీన్ని పూర్తిగా ఖండించిందనమాట. ఎటువంటి ఆధారాలు లేవు, మేము అటువంటివి చేయలేదు అని చెప్పేసి స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్‌లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకోవడానికి ఇండియా పైన నెపం వేస్తుందని చెప్పేసి వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్పడం జరిగింది. వెస్ట్ ఏషియాలో వార్ వల్ల ఏంటంటే ప్రస్తుతం గ్యాస్ సరఫరా భయాలనేది ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం గ్యాస్ సరఫరాని స్థిరంగా ఉంచేటందుకు చర్యలైతే చేపడుతుంది. సో దీంతో గ్యాస్ రిలేటెడ్‌గా ఉన్న స్టాక్స్ అయితే ఈరోజు కొనుగోళ్ళు అనేది జరిగాయి. వాటిలో అదానీ టోటల్ గ్యాస్ 9% దాకా పెరిగింది. దాని తర్వాత గెయిల్, మహానగర్ గ్యాస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, గుజరాత్ గ్యాస్ కూడా పెరగడం జరిగింది. సో మొత్తంగా మార్కెట్ అనేది తగ్గినప్పుడు కూడా గ్యాస్ స్టాక్స్ మాత్రం ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. రీసెంట్గా వెయిట్ లాస్కి సంబంధించిన డ్రగ్స్ అనేది చాలా మార్కెట్లోకి రావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అంటారు. ఇదేంటంటే ప్రస్తుతానికి ఫార్మా కంపెనీలకి వార్నింగ్ ఇస్తుందన్నమాట. సో ఓవర్గా ప్రమోట్ చేయడం, ఓకే ఉన్నది లేనట్టుగా చూపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఏంటంటే వెయిట్ లాస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు సిగ్నిఫికెంట్గా ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకని CDSO ఈ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్పాట్ 23,640 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.7 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాటు 55,133 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.8 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ బేరిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 76,076 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.82 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ బేరిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూడిట్లో కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 2.16% అనేది పెరిగింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. రూపాయి బలహీనపడుతూ ఉంది. ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈ రోజు కూడా వీక్గానే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 206 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఓపెనింగ్ నుంచి కూడా. ఈరోజు గ్యాప్ డౌన్ అనేది జరిగింది. దాని తర్వాత డోజీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ బయర్స్, సెల్లర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. మార్కెట్ ఒక యూనిట్ డైరెక్షన్లో అయితే లేదనమాట. ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. నిఫ్టీలో 23,897 ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 23,490 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 56,044 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 54,446 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో 76,380 ఇమీడియట్ రెసిస్టెన్స్, 75,840 అనేది ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. న్యాచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. బట్ హై లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక బిట్కాయిన్ అనేది 2 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ టు బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో వోలటాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ అయితే చెప్తుంది. ఎందుకంటే జస్ట్ 2% మాత్రమే రైజ్ అయింది. నిన్న మొన్న అంతమంది మనం చూసుకున్నట్టయితే ఏకంగా ఒక్కొక్క రోజు 5%, 10% రైజ్ అవుతూ వస్తూ ఉంది. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మార్కెట్లో ఒక కన్విక్షను, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అనేది బుల్లిష్ సైడ్ అనేది రాలేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఏం చేస్తున్నారంటే స్లోగా క్వాలిటీ కంపెనీస్ అనేది అక్యుములేట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ లాంగ్ టర్మ్కి మనం ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండదు. ఒకవేళ గ్యాస్ కానీ దీని యొక్క క్రూడ్ ఆయిల్ కానీ ఏదన్నా బిగ్గరగా షార్టేజ్ అనేది వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో కొంత కంపెనీస్ మార్జిన్స్ అనేది తక్కువగా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.